అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ బై గాయత్రి. ఈ రోజు వచ్చేసి నేను ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే పిజ్జా సాస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే పక్కా మెజర్మెంట్స్ తో ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి, మీకు కంప్లీట్ గా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మన ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా ఫుల్ చీజ్ తో అండ్ ఫుల్ టాపింగ్స్ తో మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. సో పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అనేసి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్ మైదా వేసాను అండ్ సేమ్ కప్తో ఒక పావు కప్ పెరుగు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ షుగర్ చక్కెర అండ్ ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, ఇంచుమించు ½ టీ స్పూన్. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలాగా స్పూన్తో. దీనివల్ల ఏమంటే మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ ఈక్వల్ పోర్షన్స్లో స్ప్రెడ్ అవుతుంది పిండిలో మైదాలో. చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఇలా చేత్తో కాస్త ప్రెషర్ పెట్టి కలుపుకోవాలి. దీనివల్ల ఏమంటే మనం షుగర్ వేసినాం కదండి, క్రిస్టల్స్గా ఉంటుంది కదా, అది మనం ఇలా ప్రెషర్ పెట్టడం వల్ల కాస్త కరుగుతూ వస్తుంది అండ్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో జస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత బాగా కలిపేసుకుందాం ఒకసారి ప్రెషర్ పెట్టి. ఇది ఎలాగ ఉండాలంటే కాస్త స్టిక్కీగా కొద్దిగా వాటరీగా ఇలా ఉండాలి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిజ్జా బేస్. ఇప్పుడు ఇది ఎక్కువ అతుక్కుపోతుంది కదా, చేతికి ఎక్కువ స్టిక్కీగా ఉంది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీనివల్ల ఏమంటే మన కన్వీనియన్స్ కోసం అనేసి ఫ్రీగా కలుపుకోగలుగుతాం. అప్పుడైతే మనం ఇలా ఒక 10 to 15 minutes బాగా గట్టిగా మనం డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోతుంది కాసేపటికి. ఒక 10 to 15 minutes మనం కనుక బాగా ప్రెషర్ పెట్టి అదుముకున్నామంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా నేను చేస్తున్నట్టుగా జస్ట్ లోపలికంటూ ఒక బాల్ లాగా చేసుకోవాలి. దీనివల్ల ఏమంటే మనం పెరుగు వేసాం కదా, ఈస్ట్ వేయలేదండి ఇందులో, పెరుగు వేసాం కదా, బాగా పొంగుతుంది ఇలా పెట్టుకుంటే. ఇలా చేసుకొని ఆ బౌల్లోనే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక తడి గుడ్డ తీసుకొని దీనిపైన కవర్ చేసుకుందాం. జస్ట్ పైన నుంచి ఇది ఒక అరగంట లేక గంట వరకు అలాగే ఉంచేద్దాం. ఈలోపు మనం పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది కూడా మనం ఇంట్లో బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 టమాటోలు తీసుకున్నాను. అవి బాగా ఎర్రగా పండిండేటివి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీటికి ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకుంటున్నాను పైన నుంచి. నాకైతే ఈ సాస్ బాగా నచ్చింది. బయట పిజ్జా సాస్ కొనేదానికన్నా ఆ టేస్ట్ కన్నా నాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత టమాటోలకి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అది కాస్త మసిలేటప్పుడు టొమాటోస్ అందులో వేసేస్తున్నాను. ఇది ఒక జస్ట్ 1 minute బాయిల్ అవ్వాలి, అంతకు మించి బాయిల్ అవ్వకూడదు. జస్ట్ 1 minute మాత్రమే బాయిల్ అవ్వాలి. 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక గిన్నెలో కాస్త నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఈ టమాటోలు వెత్తి నార్మల్ వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు
కాసేపటి తర్వాత ఇది టమాటోస్ చల్లగా అయిపోయి ఉంటాయి కదా, మనం ఇప్పుడు దీన్ని పీల్ ఆఫ్ చేసుకునేయచ్చు. నీట్గా పైన ఆ పీల్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనకు. ఇలా తీసేసుకొని నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, వెనక ఈ మొదలు ఉంటుంది కదా, ఇది తీసేద్దాం. సో మిగతా 2 టమాటోలు కూడా సేమ్ ప్రాసెస్. అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇలా. ఇప్పుడు పిజ్జా సాస్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో జస్ట్ 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకుందాం పాన్ మొత్తం. ఇప్పుడు అందులో తెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇది కాస్త ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో సోప్ అంటారు కదా, సోంపు వేస్తున్నాను కొద్దిగా. ఇదేమంటే మనకి బయట తీసుకుంటాం కదండి పిజ్జా సాస్, ఆ ఫ్లేవర్ రావడం కోసం అన్నట్టు. ఇది నచ్చకపోతే స్కిప్ కూడా చేయొచ్చు సోంప్ని. ఆ తర్వాత క్యాప్సికమ్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కాస్త ఫ్రై అయిందంటే మనకు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. మనం పిజ్జా సాస్ని ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటోది ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, టొమాటో ప్యూరీ, అది యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపేసుకుందాం ఒకసారి, కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడేంత వరకు. ఇప్పుడు ఇందులో జస్ట్ 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ షుగర్, చక్కెర వేస్తున్నాను. అంతే, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆయిల్ బయట రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇంతలోపు ఇక్కడ 1 అవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇది ఎక్కువ పొంగలేదు. ఈస్ట్ వేస్తే అయితే మనకి ఎక్కువ పొంగుతుంది, బట్ బాగుంటుంది. కాస్త పొంగింది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిజ్జా బేస్ కూడా మనం తీసుకున్న క్వాంటిటీతో మనం 2 పిజ్జాస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని 1/2కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద కాస్త గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి అన్నా వేసుకోవచ్చు, లేదు మైదా పిండి అన్నా వేసుకోవచ్చు. ఇదేమంటే ఫ్రీగా స్ప్రెడ్ అవ్వడం కోసం అంతే. ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకుని, మీ దగ్గర కనుక మోల్డ్ ఉంటే, అంటే కింద బేస్ ఉంటే పిజ్జా చేయడం కోసం అనేసి దాన్ని వాడుకోవచ్చు. నా దగ్గర ఉంది, బట్ అది చాలా చిన్నది. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ స్టీల్ ప్లేట్ తీసుకున్నాను, కంచం తీసుకున్నాను స్టీల్ది. అందులోనే నేను పిజ్జా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లో కూడా కాస్త కింద గోధుమ పిండి వేసుకున్నాను, కింద అంటుకోకుండా ఉండడానికి. అండ్ ఇది మైదా పిండి ఉంది కదా, పిజ్జా బేస్ పిండి ఉంది కదా, దీన్ని పెట్టుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే. మిడిల్లో అంటే మధ్యలో కాస్త కొంచెం పల్చగా, చివర్లో కాస్త మందంగా ఉండేలాగా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోక్తో ఇలా చిల్లులు పెట్టేసుకుందాం. దీనివల్ల ఏమంటే మనకి హీట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా పిజ్జా సాస్, దీన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాం పిజ్జా బేస్ పైన. ఇలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి పిజ్జా సాస్. మనం బయట కొనేదానికన్నా ఇదే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇందులో టాపింగ్స్ కోసం నేను ఇది పన్నీర్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో అందుకోసం అనేసి కొద్దిగా క్యాప్సికమ్ తీసుకున్నాను. అండ్ దెన్ పన్నీర్ని కాస్త ఫ్రై చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆనియన్స్, కొద్దిగా ఆనియన్ని ఇలా స్లైసెస్ చేసుకున్నాను, ఒక ఆనియన్ని. అండ్ ఇది వచ్చేసి స్వీట్ కార్న్
అండ్ ఇది వచ్చేసి చీజ్, మోజరెల్లా చీజ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే మనం చీజ్ వేసేసుకుందాం. ఇంక ఇక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. ఫస్ట్ చీజ్ వేసుకొని ఆ తర్వాత పైనుంచి టాపింగ్స్ వేసుకుందాం. స్వీట్ కార్న్, ఆ తర్వాత క్యాప్సికమ్, లాస్ట్గా పైనుంచి ఆనియన్ స్లైసెస్. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమంటే మనకు ఎన్ని టాపింగ్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అండ్ డబుల్ చీజ్ వేసుకోవచ్చు, ఎక్కువ చీజ్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా పైనుంచి కూడా కాస్త చీజ్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ బేకింగ్ కోసం నేను చెప్పాను కదా ఓవెన్ అవసరం లేదనేసి, ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో కింద సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. దీనికి ఒక 5 minutes ప్రీ హీట్ అవ్వడం కోసం అన్నట్టు. ఇది ప్రీ హీట్ అయిపోయింది. 5 minutes తర్వాత చాలా వేడిగా ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. ఒక 7 to 8 minutesలో మన పిజ్జా రెడీ అయిపోతుంది. బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద బేస్ మనకి ఎక్కువ అంటేస్తుంది, అంటే బ్లాక్గా నల్లగా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 to 8 minutesలో మనకి యమ్మీ పిజ్జా. అసలు ఆ స్మెల్ అబ్బబ్బబ్బా చాలా బాగుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఒకసారి ట్రై చేయండి. ఇదే మెజర్మెంట్స్తో చాలా బాగా వస్తుంది, ఇది నాది గ్యారంటీ. అండ్ అలాగే ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలాగుందనేది మాత్రం ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజులు అయిపోయింది పిజ్జా తిని ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇంట్లోనే ఇంత యమ్మీగా పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్మెల్ అయితే ఫుల్ టెంప్టింగ్గా ఉంది. పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. చాలా సాఫ్ట్గా వచ్చింది పిజ్జా బేస్. అబ్బబ్బబ్బబ్బా అస్సలు ఆగలేను ఇంకా. ఇక్కడ చూసారా కింద పర్ఫెక్ట్గా కుక్ అయింది అసలు. సో డెఫినెట్గా ట్రై చేయండి కంపల్సరీ ఇదే మెజర్మెంట్స్తో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.